సీఎం చంద్రబాబు రాయలసీమపై సవతి తల్లి ప్రేమ అమరావతిపై అసరైన ప్రేమ చూపిస్తున్నారని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయొచ్చని వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ భావించారన్నారు. పనులు ప్రారంభిస్తే వాటిని కూడా చంద్రబాబు ఆపేయించారన్నారు. 6 లక్షల ఎకరాల ఆయకట్టకు ఇప్పుడు నీరు లేని పరిస్థితి ఏర్పడిందన్నారు. దీనిపై రాయలసీమలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోందన్నారు. శిష్యుడైన రేవంత్ రెడ్డితో చంద్రబాబు కుమ్మక్కయ్యారని, అందుకే రాయలసీమకు రావాల్సిన నీటిని కూడా తెలంగాణకు వెళ్లేలా చేస్తున్నారన్నారు. అమరావతిపై ఉండే ప్రేమ మిగతా ప్రాంతాలపై ఎందుకు లేదని ప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు. అమరావతిలో జరిగే కాంట్రాక్టుల్లోనూ భారీ అవినీతి అక్రమాలు జరుగుతున్నాయన్నారు. 44,000 క్యూసెక్కుల సామర్థ్యంతో ఏదైతే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఉందో, ఆ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి నీళ్లు తీసుకోవాలంటే 44,000 క్యూసెక్కులు నీళ్లు తీసుకోవాలంటే, ఎందుకంటే దాని సిల్ లెవెల్ 841 ఉంది, 841 ఫీట్ ఉంది. 880 అడుగుల ఎత్తు నీళ్లు మెయింటైన్ అయితేనే 880 అడుగుల వరకు డ్యాంలో నీళ్లు మెయింటైన్ అయితేనే 44,000 క్యూసెక్కులు తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే 880 అడుగుల ఎత్తు నీళ్లు మెయింటైన్ చేయాలంటే ఫ్లడ్ డేసు, మనకున్నటువంటి ఫ్లడ్ డేసు 20-30 రోజులకు మించి లేని పరిస్థితుల్లో మనకు హక్కుగా ఉన్నటువంటి దాదాపుగా 101 టీఎంసీలు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా చెన్నైకి తాగునీటికి 15 టీఎంసీలు, ఎస్ఆర్బీసీకి 19 టీఎంసీలు, తెలుగుగంగకి 29 టీఎంసీలు, గాలేరు నగరికి 38 టీఎంసీలు విభజన చట్టం కింద మనకు హక్కుగా ఏర్పడినటువంటివి అన్నీ కూడా కలిపి 101 టీఎంసీల నీళ్లను తీసుకొని పోవాలంటే ఇది సాధ్యం కాదు. కాబట్టి మరోవైపు తెలంగాణ పాలమూరు రంగారెడ్డి దిండి ప్రాజెక్టు ద్వారా రోజుకు 2 టీఎంసీల నీళ్లను 798 అడుగుల నుంచి లిఫ్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా 798 నుంచే పవర్ ప్రొడక్షన్ కోసం, విద్యుత్ ఉత్పత్తి కోసం నీళ్లను దిగువకు వదిలేటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో శ్రీశైలం డ్యామ్ ఖాళీ అయ్యేటువంటి ఒక ప్రమాదాన్ని గమనించి జగన్మోహన్ రెడ్డి గారు మన హక్కుగా ఏదైతే రాయలసీమ హక్కుగా రావాల్సిన నీటిని తోడుకునేదానికి ఒక రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొని వచ్చి దాని ద్వారా రాయలసీమను సస్యశ్యామలం చేసేటువంటి ప్రయత్నం చేశారు. దాదాపుగా పనులు ఒక మంచి ఊపందుకునేటువంటి సమయంలో చెన్నైలోని ఎన్జీటీలో తెలంగాణకు సంబంధించినటువంటి ఒక టీడీపీ నాయకునితో ఒక అబ్జెక్షన్ రైజ్ చేయించి ఆయన పనుల్ని ఎటువంటి వేగవంతంగా పనులు చేయాలనుకున్నారో ఆ పనుల్ని ఆపేటువంటి ప్రయత్నం గతంలో తెలుగుదేశం పార్టీ చేసింది. మరి ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి రాయలసీమ కోసం నీళ్ళనన్నీ తీసుకెళ్తా ఉన్నాడు, రాయలసీమకు సాగునీటి కోసం ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొని వచ్చినాడు అనేసి. మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తూ ఉన్నారు? మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రయత్నం చేస్తూ ఉంటే ఎన్జీఈటీలో మన హక్కులపైన వాదనలు వినిపించలేకపోయారా లేదా రేవంత్ రెడ్డితో చేతులు కలిపారా? మరి ఎందుకు ఈరోజు ఎన్జీఈటీ మన వాదనల్ని తిరస్కరించింది? ఇది ఘోర వైఫల్యం కాదా? రాయలసీమ పైన మీకున్నటువంటి సవతి తల్లి ప్రేమ కాదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు, మీరు రాష్ట్రంలో సంపద సృష్టిస్తామని చెప్తా ఉన్నారు, మరి రైతులకు నీళ్లు ఇవ్వకుండా ఎటువంటి సంపద సృష్టిస్తారు? మరి రాయలసీమ ప్రాంతానికి రావాల్సిన నీళ్లను తీసుకొని వచ్చేటువంటి హక్కులు మనం పోగొట్టుకునేటువంటి పరిస్థితి గతంలో కూడా మీరు చేశారు. ఆలమట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచుతూ ఉంటే మీరు ఆ రోజు చోద్యం చూస్తూ ఊరుకోండిపోయారు. తెలంగాణ ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతూ ఉంటే ఆ రోజు చోద్యం చూస్తూ ఊరుకోండిపోయారు. ఈరోజు ఎన్జీటీ ఆపినా కూడా తెలంగాణ ప్రాంతంలో పాలమూరు రంగారెడ్డి దిండి ఎత్తిపోతల పథకాల పనులను ఎన్జీటీకి వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తూ ఉన్నా కూడా అడ్డగించేటువంటి సాహసం మీరు చేయలేకపోతా ఉన్నారు. అంటే మీరు తెలంగాణతో కుమ్మక్కై, మీ శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డితో మీరు కుమ్మక్కై తెలంగాణ ప్రయోజనాలను ఆయన కోసం కాపాడుతా కేవలం మీ ప్రయోజనాలను కాపాడుకునేదానికి అమరావతిలో మాత్రమే రాష్ట్రంలోని ఆదాయాన్నంతా కూడా మీరు తీసుకొచ్చేటువంటి అప్పుల్ని కూడా అమరావతిలో మాత్రమే ఖర్చు పెట్టే విధంగా మీరు తీసుకుంటున్న చర్యలు రాయలసీమ ప్రయోజనాలను శాశ్వతంగా కూడా సమాధి చేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, మీకు అధికారం ఇచ్చింది ఒక ప్రాంతం వాసులు కాదు, మీకు అధికారం ఇచ్చింది మీరు ఏదైతే అభివృద్ధి చేస్తామని చెప్పుకుంటూ వచ్చినారో, అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తామంటూ చెప్పుకుంటూ వచ్చారో, అమరావతిలో కూడా అభివృద్ధి చేస్తామని చెప్పుకుంటూ వచ్చారో, మరి అమరావతి ప్రాంత ప్రజలు మాత్రం ఓట్లు వేస్తేనే మీరు గెలవలేదు. దాదాపుగా 13 ఉమ్మడి జిల్లాల్లో కూడా మీకు మెజారిటీ ఇచ్చారు. ప్రత్యేకించి రాయలసీమలో కూడా మీకు బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చారు. ఆ ప్రాంత రైతుల ప్రయోజనాల్ని కాపాడాల్సిన బాధ్యత మీకుంది. కాబట్టి ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి.
మీరు ముందు నుంచి కూడా వ్యవసాయం దండగని మాట్లాడుకుంటూ వచ్చేవారు. వ్యవసాయం వల్ల ఆదాయం లేదు, వ్యవసాయానికి ఖర్చు పెట్టడం అనవసరం, సాగునీటి ప్రాజెక్టులు ఖర్చు పెట్టడం అనవసరం అని మీరు మాట్లాడేవారు. మరి మీరు ఎన్నికల్లో గెలిచినప్పుడల్లా మీరు ఇటువంటి మాటలు మాట్లాడుతూ వచ్చారు. ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు మాత్రం ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పుకుంటూ వచ్చినారు. కాబట్టి మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని, రాయలసీమను మోసం చేసి ఎన్నాళ్ళు రాజకీయాలు సాగిస్తావు రాయలసీమ ప్రాంతంలో? ఈరోజు రాయలసీమ రైతులు తిరగబడేటువంటి పరిస్థితి ఉంది. పోలవరం ద్వారా రావాల్సినటువంటి నీటి వాటా కోల్పోయినటువంటి సందర్భంలో, అదేవిధంగా హంద్రీ నియమాన్ని కుదిస్తూ 43 టీఎంసీలు కోల్పోయినటువంటి సందర్భంలో ఈరోజు రైతులు ఉద్యమించేటువంటి పరిస్థితికి ఈరోజు వచ్చినారు మొదటి 9 నెలల సమయంలోనే అనేసి చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తా ఉన్నా. అంటే మీరు లాభాపేక్ష కోసమే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడానికి మాత్రమే మీరు ఈరోజు ఒకే ప్రాంతంలో పెట్టుబడులు పెట్టి అక్కడ మీకు సంబంధించినటువంటి అవే కాంట్రాక్ట్, అదే 6-7 సంస్థలతోనే పనులు చేపించేటువంటి పనులు చేస్తూ నిధులు భారిస్తా ఉన్నారు. రాయలసీమకు ఉత్తరాంధ్రకు నీళ్లు భారించాలనేటువంటి ఆలోచనే మీకు లేదు. ఇప్పటికైనా మీరు పద్ధతి మానుకొని రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతానికి చేసిన ద్రోహం పైన క్షమాపణ చెప్పి పద్ధతి మానుకోవాలని చెప్పేసి హితవు పలుకుతూ సెలవు తీసుకుంటారు.